కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ సాధించాలంటే గత ప్రశ్న పత్రాల విశ్లేషణ తప్పనిసరిగా చేసుకోవాలి. భర్త బుల్లెట్ హార్న్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటి నుంచి బయటికి రావడం ఈ ప్రవర్తన కింది ఏ అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ? కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం. ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఒక పదం 2 ఆప్షన్స్ లో ఉంటే ఆ పదం ఉన్న ఆప్షన్స్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నిబంధన సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతం కనుక ఈ 2 ఎలిమినేట్ చేసుకోండి. సో ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతమా లేక పావ్లో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమా అంటే ఒకసారి మనం పావ్లో చేసిన ప్రయోగాన్ని అర్థం చేసుకోవాలి. పావ్లో ప్రయోగంలో ఒక గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ గంట శబ్దం అనేది ఒక కండిషనడ్ స్టిమ్యులస్, నిబంధిత ఉద్దీపన. దీనికి లాలాజలం స్రవించడం అనేది ఒక నిబంధిత ప్రతిస్పందన, కండిషనడ్ రెస్పాన్స్. చాలా సందర్భాలలో మనం అటానమస్ నర్వస్ సిస్టమ్ వల్ల కొన్ని ఉద్దీపనలకు మన ప్రమేయం లేకుండా ప్రతిస్పందనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా భర్త బుల్లెట్ హార్న్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటి నుంచి బయటికి రావడం, ఇంటి నుంచి బయటికి రావడం అనేది రెస్పాన్స్, ప్రతిస్పందన. హార్న్ శబ్దం అనేది ఉద్దీపన. కనుక ఈ ఉద్దీపనకు ఇంటి నుంచి బయటికి రావడం అనే ప్రతిస్పందన అటానమస్ నర్వస్ సిస్టమ్ వల్ల తన ప్రమేయం లేకుండా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఒకవేళ భర్త బుల్లెట్ హార్న్ శబ్దం కాకుండా ఒక బజాజ్ లేక హీరో హోండా బైక్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటి నుంచి బయటకు వస్తే అది పావ్లో సిద్ధాంతం ప్రకారం జనరలైజేషన్, సాధారణీకరణం. భర్త బుల్లెట్ హార్న్ శబ్దానికి బజాజ్ బైక్ మరియు స్కూటీ హార్న్ సౌండ్, హీరో హోండా బైక్ సౌండ్ కు మధ్య తేడా గ్రహించి కేవలం భర్త బుల్లెట్ హార్న్ శబ్దం విన్న వెంటనే భార్య ఇంటి నుంచి బయటకు వస్తే అది పావ్లో సిద్ధాంతంలో డిస్క్రిమినేషన్, విచక్షణ అనేటువంటి ఒక నియమంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి కంటెంట్ తో కూడుకున్న వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ మరియు వీడియోస్ తప్పనిసరిగా మీ మంచి నాలెడ్జ్ కోసం వాచ్ చేయండి. అదేవిధంగా టెట్లో మంచి మార్కులు సాధించాలంటే, సీటెట్లో మంచి మార్కులు సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే మీరు తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ, నోట్స్ రాసుకుంటూ నేను అప్లోడ్ చేసిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మంచిగా మీరు నాలెడ్జ్ సాధించి జాబ్ సాధిస్తారు. సో భవిష్యత్తులో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.